నజీర్ దొంగ అని తెలిసిన రహీం తన కూతుర్ని నజీర్కిచ్చి వివాహం చేశాడు. మరి కారణం ఏమిటి అని తెలియజేసే కథ దైవభక్తి మహిమ. రహీం అనే ధనవంతుడికి ఒక్క కూతురు రజియా చాలా అందమైంది. రహీముకు గల ఆస్తి 10 తరాల పాటు తిన్నా తరిగేది కాదు. రహీము దైవభక్తి కలవాడు. అతని దినచర్య 5 పూటలా నమాజ్ చేయడము, ఖురాన్ చదవటము, అల్లా పేరట తన ప్రాణాన్నైనా ఇచ్చేటంతటి దైవభక్తి కలవాడు అతను. రజియాకు యుక్త వయసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహమాడేటందుకు ప్రయత్నించారు. కానీ వారిలో దైవభక్తి కలవాడొక్కడూ కనిపించలేదు. రహీంకు ఆయన తన కుమార్తెను దైవభక్తి గలవాడికే ఇయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో, చూడండి, మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి, ఎంతోమంది ధనవంతులు వస్తున్నారు, కానీ మీకొక్క సంబంధము నచ్చలేదు. ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుగా అంది. పిచ్చిదానా, మనకెంతో ధనం ఉన్నది, మన అమ్మాయిని ధనవంతుడికి ఇయ్యాలన్న కోరిక నాకు లేదు. వీధవాడైనప్పటికీ బుద్ధిమంతుడు, దైవభక్తి కలవాడైన వాడి కోసం చూస్తున్నాను. అల్లా కృప వల్ల నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో. ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయడానికి వచ్చిన నజీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. మర్నాడు ఉదయం రహీము నమాజ్ కని మసీదుకు వెళ్లే సమయం గమనించి అతనికన్నా ముందే అతను మసీదుకు చేరి వచ్చిరాని నమాజ్ చదువుతున్నట్లు నటించసాగాడు. రహీం తాను మసీదుకు వచ్చినప్పుడెల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజ్ చేస్తూ ఉండడం, మసీదులోనే పడుకుంటూ ఉండడం గమనించిన నజీర్ను, మీరే ఊరు నాయనా, 10 రోజులుగా నువ్వు మసీదులోనే గడపటం చూస్తున్నాను అని అడిగాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ, నాకు ఒక ఊరని ఏమీ లేదండి, నా తల్లి తండ్రి లేరు, అల్లాను ధ్యానిస్తూ రోజులు గడపడమే నా పని అన్నాడు. అయితే నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావు అని రహీం అడిగాడు. భగవంతుని ధ్యానిస్తూ ఉంటే నాకు ఆకలి దప్పి తెలియదు. ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వల్ల ఎవరో ఒకరు నా ఆకలి తీర్చుతున్నారు. దైవభక్తి చాలు నా కడుపు నిండడానికి అని నజీర్ బొంకాడు. నిజానికి ఎప్పుడు మసీదులోనే ఉంటున్నాడని, పుణ్యాత్ముడని ఊరి వాళ్ళు అతనికి తినడానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు. దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి, పైగా అందగాడు, బుద్ధిమంతుడును. అల్లా కృప వల్ల ఈనాటికి నా కోరిక తీరింది. నా కుమార్తెకు తగిన భర్త ఇతనికే పిల్లనిచ్చి చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు. ఆయన దొంగకు ప్రతిరోజు తన ఇంటి నుంచి పంచభక్ష పరమాన్నాలు పంపించసాగాడు. ఇలా 40 రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు. రహీం పంపే తిండి తింటూ, రోజు దైవ ప్రార్థన చేస్తూ, పెద్దలు చెప్పే నీతి బోధలు వింటుంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది. అతనికి తాను గడుపుతున్నది ఉత్కృష్ట జీవితం అనిపించింది. అతను తాను చేసిన దొంగతనాలు, పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడే ఏడ్చేవాడు. రహీం ఒకరోజు అతనితో, నాయనా, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు. నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించండి బాబు, నేను దొంగను. ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహమాడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగలందులకు దైవభక్తి నటిస్తున్నాను. కానీ ఈ 40 రోజుల భక్తితో నేనెంతో మారాను. ఇక ఎప్పుడూ దొంగతనాలు చెయ్యను, కష్టపడి జీవిస్తాను. నా జీవితం అంతా అల్లా సన్నదిలో గడపేస్తాను. మీ కుమార్తెకు నేను తగినవాణ్ణి కాను. ఆమెను పెండ్లాడాలన్న దురాశ ఇప్పుడు నాలో లేదు. మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రహీం ఈ మాటలు విని నిర్ఘాంతపోయి తేరుకుని, పిచ్చివాడా, తెలియక అజ్ఞానంతో ఏదో చేశావు. పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానం ఇప్పుడు నీకు కలిగింది. అల్లా నా కుమార్తె కొరకే నిన్ను పంపాడు. మీకిద్దరికి నేను వివాహం చేస్తాను అన్నాడు. రజియాకు నజీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది. నజీర్ నిజాయితీగా ఉంటూ మామకు తగ్గ అల్లుడనిపించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఈ కథలు మీకు నచ్చుతున్నాయి అని మేము మరింక కొన్ని కథలు, మంచి మంచి కథలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.